మీ పాలనలు వదనలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ గొప్పది, రక్షించినారు, సేవకు పిలిచినారు, ఇంతవరకు తోడుగా ఉన్నారు. హెబ్రోన్లో దైవజనుడు భక్సింగ్ గారితో జతపడి మరిగా మమ్మల్ని ఉంచినారు. మమ్మల్ని బట్టి స్తుతిస్తుంటున్నాము. అయితే లీగల్ మ్యాటర్స్ ద్వారా కొంత డిస్టర్బెన్స్ అది వచ్చి ఉంటుండగా అన్ని విషయాలు మీరు సహాయం చేసినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవుని ప్రజలు మీ దాసులైన వారికి విషయాలు పూర్తిగా తెలియదు కనుక మీ దాసులు జాన్సు గారి గారు పంచుకునేట్టుగా చైర్మన్గా తనను కూడా దృష్టించి అన్ని ఘాటుగా సామాన్యమైనదిగా అందరూ గ్రహించినట్లుగా ఇంకా బలంగా ప్రార్థించినట్లుగా శత్రు కార్యం దూరపరచుకున్నట్లుగా చేయండి. ప్రభుని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాము. ప్రస్తుతం కొంతకాలం నుంచి హెబ్రోన్ కేంద్రంగాను, తర్వాత అక్కడి నుంచి మరి విశేషంగా తెలుగు 2 రాష్ట్రాల్లోనూ, దేశమంతట్లో పలు రాష్ట్రాల్లోనూ జరుగుతూ సంఘాల్లో వస్తున్నటువంటి ఇబ్బందులు మరి ప్రజలు సరైనదిగా అర్థం చేసుకోవాలన్న తలంపుతో ఈ విషయాలు విశదపరచాలని మేము ఆశించాం. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఏదో పేపర్లో చూపించడం, అది అట్లా ఇది ఇట్లా అని చెప్పడం ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మరి బాధ్యులంగా, దేవుని సేవకులంగా మరి దాదాపు 52 సంవత్సరాలు పైగా దైవజనుడు భక్సింగ్ గారితో కూడా కొంతకాలం ఉండి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ సంఘాల్లో సేవా పరిచయలో ఉన్నటువంటి మేము మరి విషయాలు మీకు తేటగా తెలియపరచాలనేది మా ఆలోచన. కాబట్టి దయచేసి మీరు గమనించండి. ఆ తర్వాత మీరు ప్రార్థన చేయాలి. మీరు ఎట్లా నిలబడాలి, దేంతో నిలబడాలి, ఎవరితో నిలబడాలి, ప్రభు మహిమ కొరకై పరిచయ ధర్మం సక్రమంగా జరగడానికి, దేవుని సేవకులు సంఘాలు నెమ్మదిగా సంతోషంగా ప్రభు సేవా పరిచయలో ముందుకు సాగడానికి మరి తగిన ఏర్పాటు ఏంటో మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారం సహకరించాలని కోరుతూ ఈ విషయాలు మీకు మనవి చేస్తుంటున్నాను. కాబట్టి దైవజనులు భక్సింగ్ గారు 1971 సంవత్సరంలో సొసైటీ చేశారనేది వాస్తవం. అయితే కొంతమంది భక్సింగ్ గారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మరి చాలా సమయం వెయిట్ చేసి ప్రభు సన్నిధిని సొసైటీ ఫామ్ చేశాడు అనేది పచ్చి అబద్ధము అని మీకు అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఆ విషయాల గురించి ఇంతకుముందు కూడా యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ ఇలాగా మరి షికారులు చేస్తూ వస్తున్నాయి ఆ వర్తమానాలని. ఒకసారి జ్ఞాపకం చేస్తాను, ఎందుకైనా మంచిది. మరి దైవజనులు మరి మార్టిన్ గారు వాల్టేర్లో ఉన్న దినాలలో ఆల్ ఆఫ్ సడన్గా ఇన్కమ్ ట్యాక్స్ వల్ల రైడ్ జరగడం, ఆయన చేతులు ఎత్తేసి మాదేం కాదు, హెబ్రోన్ ఉంది హెడ్ క్వార్టర్స్, అక్కడ భక్సింగ్ అన్నాడు, ఆయన ఇదంతా బాధ్యత అని అనడం, తద్వారా వారు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఈ పరిస్థితుల్లో దైవజనులు భక్సింగ్ గారు వెంటనే గవర్నమెంట్ అఫీషియల్స్ బిలీవర్స్ కొంతమందిని పిలిపించడం, వారితో మాట్లాడిన తర్వాత అవును ఇలా చేస్తే మంచిదని వాళ్ళు చెప్పడం, అప్పుడు సొసైటీ చేశారే తప్ప మరొక పర్యాయం మనవి చేస్తున్నాను. దయచేసి అది భక్సింగ్ గారు ఏదో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కనిపెట్టి చేశారు కాబట్టి ఇది భక్సింగ్ గారి దర్శనము అని అనడం దయచేసి భక్సింగ్ గారిని చాలా కించపరచడం అని ప్రభు పేరట మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. భక్సింగ్ గారి దర్శనమే గన అయితే ఆయన పరిచర్య ప్రారంభించిన 30s నుంచి కూడా ఏ రోజు కూడా మీరెవరైనా సరే భక్సింగ్ గారి సొసైటీ గురించి మాట్లాడడం కానీ చెప్పడం కానీ అలా చేయాలని అనడం కానీ మీరు విని ఉండలేదు, మేము ఎవరమో విని ఉండలేదు. కాబట్టి దయచేసి ఇక మీదటైనా దేనికోసం మీరు మాట్లాడేమో కానీ అలా మాట్లాడిన వారు కూడా మనం చేస్తున్నాను. హెబ్రోన్ పుల్పిట్ గురించి కూడా ఈ రీసెంట్ మంత్స్లో కూడా కొంతమంది మరి భక్సింగ్ గారితో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. నేను పేరుతో కూడా ప్రస్తావించదలుచుకోవడం లేదు.
కాబట్టి అలాంటి మీరు దయచేసి ఈ మాటలు విన్న తర్వాత అయినా అవన్నీ విత్డ్రా చేసుకొని దయచేసి నెమ్మదిగా సంఘక్షేమం కొరకై నిలబడాలని మనం చేస్తుంటున్నాం. 71లో సొసైటీ ఫామ్ చేశారు. అయిన తర్వాత 2004 సంవత్సరంలో సొసైటీని డిజాల్వ్ చేస్తూ దాని స్థానంలో ట్రస్ట్ని ఫామ్ చేశారు. ఎవరు చేశారు? ఎవరు స్ట్రేంజర్స్ కాదు చేసింది. ఎవరైతే గవర్నింగ్ బాడీలో భక్సింగ్ గారితో పాటు ఉన్నారో అలాంటి పెద్దలు, బాధ్యులు, దైవ సేవకులు వాళ్ళు మరి గవర్నింగ్ బాడీగా, తర్వాత భక్సింగ్ గారి కాలం నుంచి జనరల్ బాడీ మెంబర్స్ సొసైటీలో ఉన్నట్టు వారు వాళ్ళందరినీ కాల్ఫై చేసి ప్రార్థన చేసి ఆ ప్రకారం సొసైటీని డిజాల్వ్ చేస్తూ దాని స్థానంలో విత్ సేమ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్తోనే ట్రస్ట్ను ఫామ్ చేశారు. ఎందుకు ఫామ్ చేశారు అంటే అది కూడా మరి ఫిలిప్ గారు, కోషి గారు, తర్వాత ఫిలిప్ గారి కంటే జీటి పెంజుండ గారు, ముఖ్యంగా కోషి గారు ఎంతో మందిని సంప్రదించారు. భక్సింగ్ గారితో పనిచేసిన ఫారెన్లో ఉండే దైవ సేవకులతో కూడా మాట్లాడితే ఇంకా ఎంతకాలం పెట్టుకుంటారు మీరు సొసైటీ, ఈ దినాల పరిస్థితులు బట్టి, ప్రభుత్వాల పరిస్థితులు బట్టి అది మంచిది కాదని చెప్పిన వెంబట వారు ఆ ప్రకారం చేశారు. చేసిన తర్వాత అప్పటి నుంచి అంతా మరి బాగానే జరుగుతూ వస్తుంది. కానీ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసమని మళ్ళీ ఏం చేశారు, సొసైటీనే ఉంది అదే బాగుంటుంది అని చెప్పే స్థలంతో అప్పటి నుంచి మొదలుపెట్టారు. 2007 నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సరే, ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇబ్బందుల అవకాశం తీసుకొని ఈ చారి అనేటటువంటి అతను ఈ రోజు కూడా తన రికార్డ్స్ ప్రకారం తాను ఒక హిందూ అని ఉంది, వీరాచారి హిందూ అని ఉంది. అంతేకాదు తాను ఈ సమస్యలే సదవకాశంగా తీసుకొని లోపలికి చొరబడడం, తాను ఇష్టం వచ్చినట్లు చేయడం అనేది ప్రపంచమంతటికి ఈరోజు తెలుసు. వారితో కూడా ఎవరైతే నిలబడినారో వారు కూడా రుచించారు ఇప్పుడు. కాబట్టి పరిస్థితులు చాలా దారుణంగా ఉండదు దినాలు ఇవి. అయినా దేవుని సేవకులం కాబట్టి అంత స్థితికి దిగజారిపోయి ఏమైనా చేయాలని తలంపు లేకుండా సరే లీగల్ ఫైట్ జరుగుతుంది కదా అని చెప్పేసి అని దానికోసం వెయిట్ చేస్తూ వచ్చాం. సరే, ఆఖరి 2012లో ఫిలిప్ గారు బ్రతికున్నప్పుడు ట్రస్ట్ చక్కని ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఆర్డర్లో 3 ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్స్లో ఒకటి ఏంటంటే, ఈ సొసైటీ గన ఎగ్జిస్టెన్స్లో ఉంటే ఈ సొసైటీ అనే వాళ్ళు వేసినటువంటి ఈ కేసులో సొసైటీ ఎందుకు పార్టీగా లేదు అని చెప్పేసి కోర్టు క్వశ్చన్ చేశారు. అట్లా 3 పాయింట్స్ నోట్ చేసిన తర్వాత సో ప్రైమా ఫేసినే లేదు ఈ కేసు అని చెప్పేసి దాన్ని కొట్టేసేశారు. 12 డిసెంబర్లో ఫిలిప్ గారు ఆయనతోటి మేము అందరం కూడా అక్కడికి రావడం, హెబ్రోన్లో పరిచయం జరిగించడం చేస్తూ వచ్చాము. ఆ తర్వాత కాలంలో ఈ మధ్య ఈ వీరాచార్య అతను తాను పోయి ఏదో ఒక ఆర్డర్ తీసుకొని రావడము, అందరినీ చెదరగొట్టడము, ఈ సంఘాల మీద రైడ్ చేయడము, ఫైనాన్షియల్గా సంఘాలను మరి దోచుకోవడము, అలాంటి పరిస్థితులు జరుగుతూ వస్తున్నా కూడా చూస్తూ ఊరుకున్నాం. ఎందుకు అని అంటే దేవుని సేవకులం, పరిశుద్ధులం, విశ్వాసులం ఇలాంటి వాటికి మనం పిలువబడలేదు కాబట్టి నెమ్మదిగా మనం కేసు వేశారు కాబట్టి కేసు కోర్టే పరిష్కారం చేయలే తలపుతూ ఉండేవి. కాబట్టి ఈ మధ్య కాలంలో ఓరల్గా మరి కోర్టులో మరి ప్రొనౌన్స్ చేశారు. మరి ఆ తర్వాత రిటర్న్గా ఈ వారంలో మరి కాపీ కూడా వచ్చింది. ఏమని దాంట్లో అంటే ఇది ఫాల్స్ కేసు. అంతేకాదు ఈ వేసిన వీరాచారి, కురియన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు వేసిన కేసు, వాళ్ళు చేసిన ప్రేయర్ ఏమిటి అనేది కూడా జడ్జి క్లియర్గా రాసి ఈ కేసు డిస్మిస్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. కాబట్టి సొసైటీ అనేది లేదు, అది కేవలం డిస్మిస్ చేశారు. ఇంతకుముందు ఆర్డర్స్లో, హైకోర్టు ఆర్డర్స్లో 4-5 ఆర్డర్స్లో సొసైటీ ఈజ్ నో మోర్ ఇన్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా అని చెప్పి కూడా మరి ఈ ఆర్డర్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఇతను పోయి ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఆ ప్రకారం ఇంతకాలం సంఘాలను ఇబ్బంది పెడుతూ వచ్చిన పరిస్థితి మీరందరూ ఎరుగురు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇప్పుడు తాను ఒక 999 కేసు వేశాడు. వేసిన తర్వాత లోయర్ కోర్టులో ఏదో ఆర్డర్ తెచ్చుకొని హైకోర్టులో మేము వెళ్ళాము. హైకోర్టులో లోయర్ కోర్టు ఆర్డర్ను చేశారు. ఆ తర్వాత తాను డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా తాను పిటిషన్ డిస్మిస్ చేశారు. డైరెక్టింగ్ ది లోయర్ కోర్టు సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ టు ఫైనలైజ్ ది ఓఎస్. కాబట్టి ఇప్పుడు ఆ ఓఎస్ను ఫైనలైజ్ చేశారు. ఆ ఓఎస్లో 999 ఇస్ డిస్మిస్డ్.
పిటిషన్ ఈజ్ డిస్మిస్డ్. పిటిషనర్ వీరాచారి, తర్వాత సొసైటీ పక్షంగా వేశాడు. కనుక ఆ సొసైటీ కూడా ఇంతవరకు చట్టరీత్యా లీగల్గా రిజిస్టర్ ఆఫీసులో కానీ ఎక్కడ కూడా కానీ వాళ్ళు సొసైటీ మెంబర్స్ అని కానీ ఇది సొసైటీ అని కానీ చెప్పిన దాఖలే లేవు. అయినా ఇలాంటి వాడితో డబ్బులు ఏదో చేసేసి మేనేజ్ చేస్తే ఇంతవరకు నడిపాడు. ఆఖరికి మరి కోర్టు న్యాయంగానే తీర్పు చెప్పింది. అందుకని దేవుని స్తుతిస్తూ ఉన్నాము. కనుక ఇప్పుడు ఈ రోజున హెబ్రోన్లో ప్రవేశిస్తే మమ్మల్ని ఆటంకం చేయడము ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఇక మీద అలాంటివి ఏమి సాగవు. దైవజనులు భక్సింగ్ గారి ద్వారా ఏమైతే నేర్చుకున్నామో, ఏ దశలో వారు పనిచేశారో, పనిచేయడానికి ఏమైతే మాకు నేర్పించారో, దేవుడి సేవకులుగా ఆ పరిశ్రమలో ఉండి పనిచేయడానికి మేము ఎంతైనా సుముఖంగా ఉన్నాం. క్రయం చెల్లించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియపరుస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మరి ప్రస్తుత దినాలలో ఇంకా కొంతమందికి కొంత ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా కొంత ఈ ఏబిఎన్లో స్కాలర్స్ ఇవ్వడము, అది చేయడము, ఇది చేయడము, కోర్టు ఆర్డర్ మాకు వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది అని చెప్పేసి చెప్పడము ఇలాంటివి జరుగుతున్నాయి. అందుకని నేను అలాంటి వాటి కూడా ఈ జవాబు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 2014లో మరి సాంసన్ బ్రదర్ మమ్మల్ని రిస్ట్రైన్ చేస్తూ ఎఫ్సిఎస్ గారు మరి కోర్టులో కేసేసి ఒక ఆర్డరు తెచ్చుకున్నాడు. కనుక ఆర్డర్ నంబర్లు కాపీ ఉన్నాయి. మేము అవసరమైతే ఈ కాపీ మీకు వాట్సాప్లో పెడతాము. దయచేసి మీరు తర్వాత దాన్ని చూడాల్సిందిగా మీకు మనవి చేస్తుంటున్నాం. ఆ తర్వాత ఈ ఎఫ్సిఎస్ వేసిన మరి ఛాలెంజ్ చేసినటువంటి దాన్ని తర్వాత లోయర్ కోర్టులో డిస్మిస్ చేసేశారు. రీఓపెనింగ్ మళ్ళీ వేసుకుంటే మళ్ళీ డిస్మిస్ చేశారు. హైకోర్టుకు పోయినాడు, హైకోర్టులో వేసేసుకుంటే అక్కడ డిస్మిస్ చేశారు. ఆ తర్వాత ఇవన్నీ డిస్మిస్ అవుతున్నాయి. తర్వాత ఆయన మమ్మల్ని గురించి అంటాడు, మేము జాన్ సుబ్బాడిని శాంసన్ను తీసేసాం, వాళ్ళు ట్రస్టీస్ కాదు అని అంటాడు. తర్వాత మేము వాళ్ళని తీసేసామని మేము చేస్తే మేము కోర్టు కూడా పెట్టాం. వాళ్ళు ఈ రోజు దాకా మమ్మల్ని తీసేసినట్టు ఏ కోర్టుకు ఏంటి వాళ్ళ రెజల్యూషన్ ఏంటి సబ్మిట్ చేసిన దాఖలాలే లేవు. మమ్మల్ని తీసేసామంటారు. తీసేస్తే దాఖలా సబ్మిట్ చేయరు కదా. తర్వాత కాబట్టి ఒకటి ఈ పరిస్థితులు జరిగేటప్పుడు వారికి మాకు మధ్యలో లోయర్ కోర్టులో నుంచి మళ్ళీ హైకోర్టుకు పోయినారు. హైకోర్టుకు పోతే హైకోర్టు ఏం చేశారు అని అంటే ఎవరు చైర్మన్ ఏంటి సంగతి అనేది లోయర్ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఈ లోపల మీరు 5 మంది కలిసి ఒక చైర్మన్ ఏర్పాటు చేసుకోండి. రెండవది, మీరు కన్నా ఒక చైర్మన్ ఏర్పాటు చేసుకోలేకపోతే మీ 5గురిలో 5 అంటే ఎవరు? నేను, శాంసన్ బ్రదరు, ఎఫ్సిఎస్ బ్రదరు, ఆ తర్వాత థియోడర్ బ్రదరు, జయప్రకాష్ బ్రదరు. అప్పుడు నేను, శాంసన్ బ్రదరు, తర్వాత ఎఫ్సిఎస్ బ్రదర్ కూడా ఉన్నారు. ఆ తర్వాత జయప్రకాష్ గారిని కూడా పిలిపించాము. అప్పుడు 4 కలిసి థియోడర్ గారికి ఒక మెసేజ్ పంపాము. ఆ మెసేజ్ ఎఫ్సిఎస్ గారు టైప్ చేసిన మెసేజ్. ఆయన రైట్ హ్యాండ్కి ఈ రోజు కూడా నా దగ్గర కాగితం ఉంది, ఎఫ్సిఎస్ పంపించిన మెసేజ్. అందరం కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చొని డిసైడ్ చేసి ఆ మెసేజ్ ఆయనకు పంపిస్తే ఆయన థియోడర్ గారు ఏమన్నాడు, బ్రదర్ మీరు 4 ఉన్నారు కాబట్టి మీ 4 ఏం తీర్మానం చేసి దాన్ని నేను సమ్మతిస్తాను బ్రదర్ అని అన్నారు. ఆయన రెస్పాండ్ కాదు. అట్లా కాదు బ్రదర్, కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందంటే 5 కలిసి మీరు ఒక చైర్మన్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది. మీరు రాకపోతే ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేసేట్టు ఉండదు అని అన్నా కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. ఈ రోజు పరిగెత్తుకుంటూ ఆగమేఘాల మీద ఈ రోజు వచ్చాడు. ఆ రోజు రాలేనప్పుడు ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చింది ఆరోగ్యం ఆయనకు రావడానికి. తర్వాత ఇప్పుడు ఆ తర్వాత ఈ 2 పాయింట్లు చేయలేకపోయినాం. అందుకనే హైకోర్టు ఏమని చెందిన లోయర్ కోర్టులో కోర్టు డైరెక్షన్ వారు గన చైర్మన్ ఏర్పాటు చేసుకునే పక్షంలో లోయర్ కోర్టు విల్ డిసైడ్ బై పుట్టింగ్ ది లార్డ్ అంటే ఏమంటారు చీటీలు వేసి ఈ 5గురిలో ఎవరు చైర్మన్ అనేది 6 నెలల కోసం చైర్మన్ గా ఏర్పాటు చేస్తారు, లోయర్ కోర్టు చేస్తుంది అన్నారు. సరే, ఆ రోజున 5 ట్రస్టీస్ లోయర్ కోర్టు జడ్జి దగ్గర సంతకాలు చేసి ఆ జడ్జినే లార్డ్స్ చేశాడు, చీట్లు వేశాడు. మరి మేము ట్రస్టీస్ కాకపోతే మమ్మల్ని ఆయన తీసేసి ఉంటే ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు జడ్జి ముందు? సంతకాలు పెడుతుంటే ఇలా సంతకాలు పెట్టారు, పెట్టకూడదని అనకూడదు కదా, అనొచ్చు కదా. ఆ రోజు ఎందుకని లేదు?
ఆ రోజేమో థియోడర్ గారు జాన్ సుబ్బారెడ్డి చైర్మన్ అని చెప్పేసి లోయర్ కోర్టులో ఈ కేసు జరిగేది, ఈ సందర్భం జరిగేటప్పుడు జాన్ సుబ్బారెడ్డి చైర్మన్ అని చెప్పేసి ఒప్పుకోలేదా? ఓపెన్ కోర్టులో ఆయన చెప్పాడు కదా, ఏం థియోడర్ గారు, యూ హ్యావ్ స్టేటెడ్ క్లియర్లీ దట్ ది జాన్ సుబ్బారెడ్డి వుడ్ బి ది చైర్మన్ ఫర్ దిస్ ట్రస్ట్ అని హ్యావ్ యూ సెడ్ బిఫోర్ ది జడ్జ్ ఆర్ నాట్? ఇఫ్ యూ ఆర్ ఏ గాడ్ servant really, if you are true to what you have said, you come openly and please repeat your statement again. ఇది ఓపెన్ కోర్టులో జరిగింది, రహస్యంగా జరిగింది కాదు. నీవే చెప్పావు ఆ రోజు జాన్ సుబ్బారెడ్డి మాకు చైర్మన్ ట్రస్ట్ కానీ. ఆ తర్వాత ఎఫ్సిఎస్ పెట్టరు, మేము అందరం కలిసి సంతకాలు చేస్తే కదా 5 ట్రస్టీస్ము చీట్లు వేశాడు. ఆ చీట్లలో నువ్వు 6 నెలలకు చైర్మన్ నీ పేరు వచ్చింది కదా, ఆ మేరకు 6 నెలలు చైర్మన్ గా ఉండి చేసావు కదా. ఆ తర్వాత వాయిస్ డిస్మిస్ చేశారు. ఆ తర్వాత ఈ రీఓపెనింగ్ వెళ్ళావు, రీఓపెనింగ్ వెళితే చేయలే. హైకోర్టు వెళ్ళావు, హైకోర్టులో కూడా డిస్మిస్ అయిపోయింది. కాబట్టి దయచేసి మీరు గమనించాలని మనం చేస్తున్నాం. థియోడర్ గారికి, ఎఫ్సిఎస్ పీటర్ గారికి, వీ హంబ్లీ సబ్మిట్ యూ దట్ you are no more trustees according to the orders of the lower court and high court. You are removed. Please do understand, do not mislead people, mislead God's servant. దైవ సేవకులను దయచేసి మిస్లీడ్ చేయకండి. దైవ సేవకులారా, తోటి విశ్వాసులారా, ప్రభునామమున మీకు మనం చేస్తున్నాము, మీరు మిస్లీడ్ కావద్దని మీకు మనం చేస్తున్నాము. ఒకసారి కాబట్టి 2 సార్లు 3 సార్లు మీరు తీసుకోండి, కాగితాలు ఉన్నాయి, చదవండి, అర్థం చేసుకోండి. తర్వాత మీరు ప్రభు పని కొరకై మీరు జాగ్రత్తగా నిలబడాలని మీకు అందరికీ నేను మనవి చేస్తుంటున్నాను. తర్వాత ఇవన్నీ మేము తీసుకొని వెళ్ళి ఈ ఏ రిజిస్ట్రార్ ఆఫీస్ చిక్కడపల్లిలో ట్రస్ట్ డీడ్ అనేది 2004లో రిజిస్టర్ చేశారో అదే ఆఫీసులో మేము వెళ్ళి ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత, ఇదండి మేము 3 ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ ట్రస్ట్స్, ఇంకా 2 మేము చేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఎఫ్సిఎస్ థియోడర్ అయిన వాళ్ళు మేము తీసేసాము. చైర్మన్ ఎఫ్సిఎస్ థియోడర్ గారేమో ఆ రోజు కోర్టు ప్రకారం డైరెక్షన్ ఇస్తే ఆయన రెస్పాండ్ కాలేదు. తర్వాత ఎఫ్సిఎస్ పేట గారు ఆ రోజు వచ్చాడు, తర్వాత ఆయన కోఆపరేట్ చేయలేదు. ఇంకా మా మీద ఏదో చేయడం చేస్తుంటే వాళ్ళిద్దరిని మేము తీసేసాం. మేము 3 ట్రస్టీస్ము, ఇంకా 2 వారి స్థానంలో వీళ్ళని మేము ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి కృపావరం గారిని, స్టీవెన్ గారు లేని నగర్ మేము ఏర్పాటు చేశాం. ఈ 5గురితో అమెండ్మెంట్ ట్రస్ట్ చేశాం. కనుక ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టెంట్ ట్రస్ట్ లైఫ్ అనేది మేమున్న 5గురము ఆ ట్రస్ట్ డీడ్. ఆ ట్రస్ట్ డీడ్ నంబరు నేను మీకు చెప్తున్నాను, కాకపోతే మీరు చూడండి. 147 2018 అండి. కాబట్టి ట్రస్ట్ డీడ్ నంబర్ 147 2018. కనుక అమెండ్మెంట్ ఆఫ్ ట్రస్ట్ డీడ్ చేసినాం. ఇన్ ద లైట్ ఆఫ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్టు కేసెస్, ఆ కోర్టు కేసెస్ నంబర్స్ కూడా మేము ఇది యూట్యూబ్లో పెడతామని మీకు చెబుతున్నాము. కాబట్టి మీరు దీన్ని చదువుకోండి. ఆ తర్వాత ఆ ప్రకారము మేము 2 యాడ్ చేసి 5గురితో ట్రస్ట్ డీడ్ మేము చేశాం. ఇప్పుడు ఆ ట్రస్ట్ డీడ్ ఉంది, ఆ ట్రస్టీస్ ఉన్నారు, వాళ్ళు ఫోర్స్లో ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, మేము తీసేసి ఏంటి మాటలు మీరు చెప్పేది? కాబట్టి మమ్మల్ని తీసేసి ఉంటే కనుక మీరు కోర్టులో మమ్మల్ని అపోజ్ చేశారు, కోర్టులో ఎక్కడైనా మీకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చిందా? డిస్మిస్ చేశారు కదా. మీరు మమ్మల్ని తీసేసామని చెప్పేసి ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు? మీరు విషయాలు ఏదైనా ఉంటే రుజువు చేయండి. ఇప్పుడు మేము ట్రస్టీస్ అంటున్నాం, మా ట్రస్ట్ డీడ్ ఉంది, మీకు చూపిస్తున్నాము, ఆ ట్రస్ట్ డీడ్గా పెడతాం మేము యూట్యూబ్లో, వాట్సాప్లో. దయచేసి మీరు చూడండి. మీకు ఏదైనా ఉంటే మేము కాదంటే ఈ గోల్డ్ ఛాలెంజ్ ఇది కోర్టు. అది కాకుండా సంఘాలను సేవకులను మొబ్బెట్టి, సేవకులకు తగాదాలు పెట్టి, విశ్వాసుల సంఘాలు తగాదాలు పెట్టడం ఎఫ్సిఎస్ పీటర్ గారికి, థియోడర్ గారికి న్యాయం కాదని నేను మనవి చేస్తున్నాను. మరొక విషయం చెప్పాలి. ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఎఫ్సిఎస్ పీటర్ గారు, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తుని 50 సంవత్సరాలు 3 చీఫ్ మినిస్టర్లు, 4 చీఫ్ మినిస్టర్ కాలంలో నేను చేసి ఉండొచ్చు. మంచిదే, దేవునికి ఇచ్చాడు ఉద్యోగం, నువ్వు చేశావు. అయితే మేమెవరమో మీకు తెలుసా? మేము 52 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నవాళ్ళం. సువార్త చేశాం, స్థలాలు కొన్నాం, సొసైటీ పేరు రిజిస్టర్ చేశాం, ట్రస్ట్ పేరు రిజిస్టర్ చేశాం. కావాలంటే చూడు ఎన్ని ప్రాపర్టీస్ మేము ఎక్కడెక్కడ కొన్నామో, ఎక్కడ సంఘాలు ఏర్పాటు చేశాము, దేవుని సేవకులుగా మందిరాలు ఎక్కడ కట్టామో, ఏం చేశామో చూడయ్యా. సేవకులు ట్రైనింగ్ ఏంటి, ఎంతమంది సేవకులు ట్రైన్ చేశాం, కుటుంబాలు చేశాం, సంఘాలు పంపించాం.
మమ్మల్ని ఏదో ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది మీ వయసు తగ్గ మీ స్థాయికి తగ్గది కాదని నేను మీకు సవినయంగా మనం చేస్తున్నాను. మీరు ఇలాగే మాట్లాడుతుంటే మాత్రము మేము అట్లా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ మీద కూడా మేము తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా మీకు మనం చేస్తున్నాం. పెద్దవారని వయసులో, తర్వాత పరిచయస్తులని, మాతో కలిసి ఒక ట్రస్టీగా ఉన్నవారని మేము మీకు గౌరవం ఇస్తున్నాం. ఈరోజు కూడా మీకైతేనేమి, థియోడర్ గారికి అయితేనేమి. కానీ ఈ ప్రకారం మీరు నోరు బారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం మాకు నోరు లేదని అనుకోవద్దు. ఏమి ట్రస్ట్ అంటే, లేక సొసైటీ అంటే, సంఘాలంటే ఎవరి ఈ ప్రాపర్టీ, ఎవరి ఏమంటారు జాగీర్, ఇది ఎవరి జాగీర్ అండి? ఏమంటారు మీరు? ఇదంతా ఎవరి, మీ సొంత ఇల్లా, సొంత స్థలమా, సొంత ఆస్తి ఏమన్నా ఇది? ఇంతమంది సేవకులు తిని తినకును ఉపవాసాల నుండి గంజినీళ్లు తాగి సేవ చేసి స్థలాలు కొని మందిరాలు కట్టి సంఘాలు కట్టి దేవుని ప్రజలు పరిశుద్ధులు విశ్వాసుల సహాయ సహకారాలతో దివారాత్రులు సేవ చేస్తే ఏదో ఒక ట్రస్టీగా మిమ్మల్ని పెట్టినంత మాత్రాన మీరు ఈ ప్రకారం చేయడం సమంజసం కాదని మీకు సవినయంగా మనది. ఇక మీద మళ్ళీ ఇలాంటి మాటలు శాంసన్ ఇట్లా, సుబ్బారెడ్డి అట్లా అని మాట్లాడితే మాత్రము వీరు ఎవరు ఊరుకుండరు, జనాలు కూడా ఊరుకుండరు. కాబట్టి దయచేసి మీకు మనం చేస్తున్నాను. మీరు తర్వాత ఈ రీసెంట్ కాలంలో కూడా ఎందుకు అందరం కలిసి పనిచేద్దామన్న తలపుతో ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేశాం. 2014-15 నుంచి కూడా పర్సనల్ గా నేను మిమ్మల్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. కలిసి పనిచేద్దామన్నాం. థియోడర్ గారితో అన్నాము, శాంసన్ గారి విషయం కూడా మేము మాట్లాడాము. మీతోటి దేవుని సేవకులందరూ మీకు సబ్మిట్ చేశారు, మాట్లాడదామని. శాంసన్ గారు కూడా మీకు అన్నాడు మీతోటి ఏమని, కలిసి పనిచేద్దామని. ఏ రోజు మీరు సరిగ్గా రెస్పాండ్ కాలే. ఇదేంటిది, ఏమన్నా మీ జాగీరా? మీరు కలిసి రెస్పాండ్ కాకపోవడం ఏంటి? మీ సొంత ఆస్తి మీద మేమేం అధికారం చెలాయించడం లేదే. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకోండి. ఎఫ్సిఎస్ థియోడర్ గారు ఏమంటాడు, రండి బ్రదర్ అంటే, బ్రదర్ ఎఫ్సిఎస్ పీటర్ ఇస్ నాట్ బార్న్ అగైన్ బ్రదర్, ఐ కెనాట్ షేర్ ప్లాట్ఫామ్ విత్ హిమ్, హౌ కెన్ ఐ కమ్ అని చెప్పేసి ఆయన అంటాడు. మీకు సాల్వేషన్ లేదని మీ పక్కనుండి థియోడర్ గారు చెప్పాడు, దేవుని సేవకుడిగా చెప్పండి కాదని ఎంతమందితోనో చెప్పాడు ఆయన నోడితో పర్సనల్గా. వాళ్ళందరినీ సాక్ష్యాలు నేను నిలబెడతాను అవసరం అయితే యూట్యూబ్లో. కాబట్టి ఐ విల్ నెవర్ వర్క్, నెవర్ స్టాండ్ విత్ హిమ్, షేర్ పుల్పిట్ విత్ హిమ్ అని చెప్పారు. అదే థియోడర్ గారు మీరు చెప్పారు. కాబట్టి ప్రజలారు అర్థం చేసుకోండి, దేవుని సేవకులారు అర్థం చేసుకోండి. ఊరిగా గుడ్డ కాలంలో కూడా కొంతమంది బిలీవర్స్ని పంపించాం, సేవకులను పంపించాం, ఆయన కలుసుకోవడానికి మాట్లాడాం. టర్మ్స్ అండ్ కండిషన్ పెడితే ఏంటి? ఏం సంవత్సరం ఎబ్రోన్లో ఉండదు, జాన్ సుబ్బాడి లాంగ్ టైం అంటే ఇది మీ జాగిరిలో మేమేమి లేము. కాబట్టి అర్థం చేసుకో, ఇది మేము ఇక్కడ పుట్టి పెరిగాము, ఇక్కడ నిక్కర్లు వేసుకొని ఉపవాసాల నుండి ప్రార్థన చేసుకుంటూ దైవజనులు పక్షంగా నేర్పించే సంగతులు విని ఆయన పంపించిన చోటుకెళ్ళి సేవ వెళ్ళి సేవ చేసాం. విచారించవయ్యా, మేము ఎన్ని స్థలాలు సేవ చేసామో, ఎన్ని ప్రాపర్టీస్ కొన్నామో, ఎన్ని మందిరాలు కట్టామో, దేవుని ప్రజలతో కలిసి ఎన్ని కష్ట సుఖాలు అనుభవించి సేవ చేసామో విచారించు. మీరు ఏం చేశారో చెప్పండి. ఏమంటే 3 సీఎంల దగ్గర నేను ఉద్యోగం చేసి సంపాదించుకున్నావు, పెన్షన్ వస్తుంది ఈరోజు. ఏమంటే నేను ఒక్క చోట ₹1 తీసుకోలేదు, ఒక సంఘానికి పోతే, రాజమండ్రి పోతే ₹1 తెచ్చుకోలేదంట. దేవుని సేవకు దేని పెట్టిపోతారు? ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి వచ్చి సేవ చేస్తుంటే దైవజనులు భక్సింగ్ గారే చెప్పారు, దేవుని సేవకులు సంఘాల్లో వచ్చేటువంటి వాస్తు ఏదైతే ఉందో వాటిని ఇంతవరకు వాడుకోండి అని ఆయన పెట్టారు. దేవుని వాక్యం చెబుతుందయ్యా, నూరు చెడు ఎందుకు మూతి కళ్ళం పెట్టద్దని. ఏంటి నువ్వు మాట్లాడే మాట నాకు అర్థం కాదు. నువ్వు తెచ్చుకోకపోతే ఏం తెచ్చుకుంటావు? నువ్వు తెచ్చుకునే దానికి నీకు మనసు ఎట్లా ఒప్పుకుంటుంది? ఇంత జీతం సంపాదించుకుంటున్నావు, అంతేకాకుండా ఇంత పెన్షన్ వస్తుంది. ఊరికి అనవసరంగా దేవుని సేవకుల మీద వాళ్ళు డబ్బులు తింటారు, వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారంటే ఏంటి నువ్వు మాట్లాడు. కాబట్టి దయచేసి మీకు మనం చేస్తున్నాను, మీ వయసును బట్టి కానీ మీ స్థాయిని బట్టి కానీ ఇలాంటి విషయాలు ఇక మీద మీ నోటు రాకుండా చూసుకోవడం మంచిదని ప్రభునామని మీకు మనం చేస్తుంటున్నాను. కాబట్టి ఈరోజు జరిగిన ఇష్యూస్కి వస్తే, మేము లోపలికి వెళ్ళాము హెబ్రోన్కు, మీరు వచ్చారు, ఎఫ్సిఎస్ పెట్టారు మీరు. తర్వాత థియోడర్ విషయం, అదేవరు వీరాచార్య విషయంలో వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము పొజిషన్ టేకప్ చేద్దామని వెళ్ళాము. తర్వాత పొజిషన్లో ఉన్నాం, ఆల్రెడీ వైస్ చైర్మన్ అక్కడే ఉన్నాడు. మేము కోర్టు ఇప్పుడు ఈ ఇచ్చిన ఆర్డర్లో కూడా వైస్ చైర్మన్ ఈజ్ ఇన్ ది కాంపౌండ్, ఈజ్ ఇన్ ది పొజిషన్ అని చెప్పేసి కూడా చెప్పారు. మేము యాజ్ ఆన్ టుడే వీఆర్ ఇన్ ది పొజిషన్. కాబట్టి
ఆయనేమో చెన్నైలో ఉంటే మీరేమో ఇంట్లో ఉంటే కనుక ఈ పొజిషన్ విషయం కూడా ఎంత క్లియర్గా చెప్పారు కోర్టు. కాబట్టి దే ఆర్ ఇన్ అబ్సల్యూట్ పొజిషన్ అని చెప్పారు. కాబట్టి దయచేసి మీరు ఎవరిని డైవర్ట్ చేయొద్దు, రాంగ్గా లీడ్ చేయొద్దని మీకు మనం చేస్తున్నాం. మీతో కలిసి రండి, కలిసి మనం పనిచేద్దాం అని సంఘక్షేమం కోసం ఎన్నోసార్లు ప్రతిమాలం మీరు చాలా ఇదిగా వచ్చారు. తర్వాత తిమోతి కొరియన్ కూడా అడిగాం ఎన్నోసార్లు, ఎందుకే దేవుని సేవకులు మనం పరిచయం చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేకపోయినా మాకు తెలుసు వాళ్ళు రెస్పాండ్ కాకపోవడానికి కారణం ఏంటి అనేది ఈ వీరాచార్యని అతని భయం. చివరికి ఇక ఆయన చనిపోకముందు తిమోతి గారు ఒక వీడియో రిలీజ్ చేసేసాడు. ఆ వీడియోలో వీరాచార్య గురించి ఏం చెప్పాడో మనం అందరం విన్నాం. అంతేకాదు కొరియన్ దానికి మళ్ళీ కాంట్రరీ ఇస్తూ అదంతా తిమోతిది వాయిస్ తిమోతిది కాదంటాడు. అస్సలు ఆయనకి ఏమన్నా ఉందా? కొరియను మేము హెబ్రోన్లో సేవలు ఉన్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ హెబ్రోన్కి వచ్చేవాడు. అంటే హెబ్రోన్ ఫెలోషిప్ కూడా కాదండి, ఏదో ట్యాక్స్ కావాలంటే వచ్చేవాడు. తర్వాత మేము హెబ్రోన్లో కొన్ని సంవత్సరాల సేవలు ఉన్న తర్వాత కొరియన్ సేవకు వచ్చాడు. అయినా తను వెళుతూ వచ్చిన పరిస్థితులు బట్టి హెబ్రోన్లో ఉంటే దాన్ని బాగుంటుందన్న తలంపుతోటి ఆ రోజు జీటీ గారిని ఫిలిప్ గారిని ప్రెజరైజ్ చేసి, అప్పుడు భార్య చనిపోయింది, కుమార్తె చనిపోయింది, సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉంటే ఒకవేళ సేవకుల విషయంలో హెబ్రోన్ కాంపౌండ్ సువార్త విషయంలో శ్రద్ధ తీసుకుంటాడనే తలంపుతో మేము ఆయన అక్కడ అపాయింట్ చేసేదానికి ఇష్టపడ్డాం. జీటీ గారు లేరు, ప్రభువులు నిద్రించారు. ఆయన అన్నాడు, అయ్యా వద్దయ్యా, ఇట్లా అన్నాడు, ఆయన భాషలో చెబుతున్నా, వద్దయ్యా వాడు ఇక్కడ వద్దు చెరుపుతాడయ్యా అని అన్నాడు. అయినా సరే మేము బలవంతం చేస్తే కాదనిలాగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ రోజు కురిని గారు అలా కావడం. కానీ వీ పిటి హిమ్, ఎందుకంటే తన పరిస్థితి బాగలేదు. ఇప్పటికైనా సరే దేవుని సేవకుడు తాను వీ రెస్పెక్ట్ హిమ్, దేవుని సేవకుడుగా కురియన్. కాబట్టి ఆ కురియన్ సంగతులు అర్థం చేసుకొని మరి సరిగా పనిచేయడానికి నిర్ణయం రావడం మంచిదని ప్రభునామను జ్ఞాపం చేస్తుంటున్నాను. కాబట్టి ఇలాంటి విషయాలు ఇంకా మీరు క్లియర్గా తెలుసుకోవడానికి దయచేసి మేము కొన్ని యూట్యూబ్లో పెడతాము, మీరు చూడండి, చదవండి. తొందరపడి దేవుని సేవకులు కానీ సంఘాల్లో బాధ్యులు కానీ మీరు తప్పుదారిని పట్టద్దని మనం చేస్తున్నాం. కాబట్టి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇవన్నీ మేము అప్లోడ్ చేస్తాం. దయచేసి వీటిని మీరు ఫాలో కావాలని మనం చేస్తున్నాము. ఇవి మీ ఇన్ఫర్మేషన్ కోసం, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇవన్నీ చెప్పడానికి మేము ఏ రోజు ఇష్టపడలేదు అసలు. కాబట్టి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మేము ఊరుకుంటే ప్రజలు తప్పుదూరం పడతారేమో తలంపుతోటి మేము చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు కూడా దేవుని సేవకులుగా ట్రస్ట్ సొసైటీ లివ్ కాదు, దేవుని సేవలు భక్సింగ్ గారు ఎంత నేర్పించాడో ఆ దర్శనం మేరకు పనిచేయడమే సిద్ధంగా ఉన్నాం. నిజమే, అందరం కలిసి పనిచేయాలి. కొన్ని ఉన్నాయి హెచ్చుతగ్గు లోటుపాట్లు, మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా వచ్చి ప్రార్థన చేసుకుని తగిన రీతిగా ఒక నిర్ణయం చేసుకుందాం. మేము కూడా ఇలా పనిచేద్దాం. వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి భవిష్యత్తులు అనేది ఈ మధ్య ఒక నోట్ కూడా రిలీజ్ చేశాము. ఇంకా అవసరమైతే కొన్ని విషయాలు మీతో మేము పంచుకుంటాము. కాబట్టి దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీరందరూ కన్యలతో ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, వారందరిని బట్టి ప్రార్థన స్థుతిస్తున్నాం. హెబ్రోన్ క్షేమం కొరకై ఒకటే, ఈ లీగలు స్థలాలు ఇవన్నీ కాదు, దైవజనులు భక్సింగ్ గారు మనకు నేర్పించినటువంటి దర్శనం మేరకు ప్రభుత్వంలో పరిచయంలో ముందుకు సాగిపోవడానికి కొరకై మనమందరం సంసిద్ధులు అవుదామని మనం చేస్తున్నాం. కొన్ని విషయాలు మీరు గ్రహించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాం. సోదరుడు జాన్ సుబ్బారెడ్డి గారు ఇంతవరకు జరిగిన విషయాలను కూడా వివరంగా చెప్పినారు. అయితే మ్యాటర్స్ అన్నీ కూడా కోర్టుకు సంబంధించినవిగా ఉన్నవి కాబట్టి వాటి వివరాలు కూడా దయచేసి మీకు వివరంగా తెలియజేయాలని మేము కోరుతుంటున్నాము. 2014లో సోదరుడు ఎఫ్సి స్పీటర్ గారు లోయర్ కోర్టులో OS 876 IA 670 అనేది వేసినారు. వేసిన తర్వాత రిస్ట్రైనింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత అదే కోర్టులో IA డిస్మిస్ అయిపోయింది. ఆయన హెబ్రోన్ లెటర్ హెడ్ వాడుతున్నారు, హెబ్రోన్ స్టాంప్ వాడుతున్నారు అని కోర్టులో రాస్తే కోర్టు ఎఫ్సి స్పీటర్ గారు కూడా ఇదే పని చేసినారు, అట్లా కేసు వేయకూడదని చెప్పినారు. దాని తర్వాత దాని మీద వారు CMA 96 of 2015 అని చెప్పి హైకోర్టుకు వెళ్ళినారు. రిలీఫ్ కావాలని డిస్మిస్ చేసినారు. అందులో ఇచ్చినటువంటి కామెంట్స్ ఏమిటంటే ఇట్ ఈస్ ఇన్ఫర్చువస్
అన్ఫ్రూట్ఫుల్, నిష్ప్రయోజనమైనది అని చెప్పి క్లోజ్ చేసినారు. దాని తర్వాత మరలా నా మీద, జాన్ సుబ్బారెడ్డి గారి మీద OH 475 IA 725 అని 2015 సంవత్సరంలో లోయర్ కోర్టులో వేసి టెంపరీ ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే దాని మీద హైకోర్టుకు వెళ్ళినప్పుడు మేము CMA 978 2016లో మా యొక్క CMA అలవైంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా లోయర్ కోర్టులో 6 నెలలు కేసు డిస్పోజ్ చేయాలని చెప్పినారు. అంతవరకు ఒక అఫీషియేటింగ్ చైర్మన్ ఉంటారని అన్నారు. అప్పుడు చీట్లు వేస్తే FCC గారి అఫీషియేటింగ్ చైర్మన్ అని వచ్చింది. మమ్మల్ని తీసేసినామని అంటారు. మళ్ళీ కోర్టులో మాతోనే చక్కగా ఓపెన్ కోర్టులో కోర్ట్ ట్రస్టీస్ అని అందరం కలిసి ఒకరితో ఒకరు కలిసి సంతకాలు చేసిన పేపర్ ఉంటున్నది. దాని తర్వాత వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసినారు. హైకోర్టు ఏమో దీన్ని సెట్ అసైడ్ చేసేసింది. లోయర్ కోర్టులో వాళ్ళు అటెండ్ కానందుకు డిఫాల్ట్ కింద డిస్మిస్ అయింది. దాని తర్వాత మళ్ళీ కేసు రెస్టోర్ చేయమని రీఓపెనింగ్ పిటిషన్ వేసినారు. ఆ రీఓపెనింగ్ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. అందులో ఇన్ప్లీడింగ్ కొరకు అనంతపూర్ విక్టర్ డేవిడ్, కడప ఆనందరాజ్ వాళ్ళిద్దరూ కూడా ఇన్ప్లీడ్ అయితే దాన్ని కూడా కొట్టివేసింది. దాని మీద వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళినారు. 53 CMA ఆఫ్ 2018 అక్కడ కూడా కేసు డిస్మిస్ చేసినారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. వీళ్ళు చెన్నైలో ఒక రిజల్యూషన్ చేసుకున్నారు. థియోడర్ గారు చైర్మన్ అని, FC స్పీకర్ గారు 6 నెలలు చైర్మన్ అని చేసుకుని, జయప్రకాష్ ముగ్గురు కూడా కలిసి సంతకాలు చేసుకుని దాని మీద వాళ్ళు వేసిన కేసే 475 సూట్ ఫర్ డిక్లరేషన్. మమ్మల్ని డిక్లేర్ చేయండి చైర్మన్, వైస్ చైర్మన్ అంటే కోర్టు కొట్టేసింది కాబట్టి దెర్ ఇస్ నో డిక్లరేషన్. హైకోర్టు సెటిసైడ్ చేసింది కాబట్టి అది కూడా చెల్లదు. అది మనం జ్ఞాపకం పెట్టుకున్నారా. ఆ తర్వాత వారితో ఉంటూ వచ్చినటువంటి జయప్రకాష్ గారు, వన్ ఆఫ్ ద ట్రస్టీస్, వాళ్ళు చేసేటివన్నీ అక్రమాలు సరిగా లేవని చెప్పి వాళ్ళని వదిలిపెట్టి మాతో కలిసి అప్పుడు రిజల్యూషన్స్ మేము పాస్ చేసినాం. ట్రస్ట్ డీడ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దేవుని సేవకు భక్సింగ్ గారి దర్శనానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మెజారిటీ రూల్ ప్రకారం క్లాస్ 48 ట్రస్ట్ డీడ్ ప్రకారం వాళ్ళని పిలిచినాము. అయితే వాళ్ళు రాలేదు. రిజల్యూషన్ పాస్ చేసినాము. ఆ తర్వాత కోర్టులో ఏ కేసు కూడా పెండింగ్ లేదు కాబట్టి రిజల్యూషన్ చేసి ముగ్గురం కలిసి వాళ్ళిద్దరిని, అనగా FC స్పీకర్ గారిని, థియోడర్ గారిని ట్రస్టీస్ గా ఉండకుండా తీసివేసి ఎక్కడైతే ఒరిజినల్ ట్రస్ట్ డీడ్ 2004లో రిజిస్ట్రేషన్ చేసినారో చిక్కడపల్లిలో అదే స్థలంలోనికి వెళ్లి ఇవన్నీ కూడా పెట్టి సబ్మిట్ చేసి వాళ్ళిద్దరిని తీసేసి కృపావరం గారిని, స్టీఫెన్ గారిని ఇద్దరిని ట్రస్టీస్ గా మేము వాళ్ళను ఇండక్ట్ చేసినాం. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ నంబరు ఎంత అనంటే 147 ఆఫ్ 2018. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. మళ్ళీ వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు చెప్తుంటే మన లేటెస్ట్ గా 2 నెలల కిందట 25/10/21 సంవత్సరంలో మళ్ళీ మేము వెళ్ళి లేటెస్ట్ సర్టిఫైడ్ కాపీస్ కూడా చూపించినాము. పోలీసు వారికి కూడా ఇవన్నీ కూడా మేము సబ్మిట్ చేసినాము. దాని తర్వాత ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ విషయం సుప్రీం కోర్టు జనరల్ ఆర్డర్స్ ఏమని ఉందంటే, ఒకసారి రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ను సబ్ రిజిస్ట్రార్ కానీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ రద్దు చేసేదానికి వీలు లేదు. అయితే వీళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని రాసుకొని వాళ్ళని తీసేసినాం, వీళ్ళని తీసేసినామని రిజిస్టర్ ఆఫీస్కి సబ్మిట్ చేసింది లేదు. కోర్టులో మమ్మల్ని తీసింది చూపించింది లేదు. మమ్మల్ని తీసేసినామని ఏ రోజు కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చింది లేదు. వాళ్ళకి అన్ని ఇంటిమేషన్స్ ఇచ్చినాం. వాళ్ళ మనసాక్షికి అన్నీ తెలుసు. వాళ్ళ లీగాలిటీ బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళిద్దరికి ట్రస్టీస్ కాదని తెలుసు. అయినా కానీ ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని తీసేసినాం అని అన్నారు. ఇట్లనే ప్రొద్దుటూరులో కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పినారంటే,
మీరు ఇంట్లో కూర్చొని రెజల్యూషన్ రాసుకుంటే చెల్లదని చెప్పినారు వాళ్ళు రాసుకున్న రెజల్యూషన్. అయితే వీళ్ళు జాన్ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా, శాంసన్ వైస్ చైర్మన్గా, వీరు జయప్రకాష్ గారు కలిసి చేసినటువంటి ఈ యొక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఈజ్ వ్యాలిడ్ అని క్లియర్గా చెప్పినారు. కనుక దయచేసి సేవకులు కానీ విశ్వాసులు కానీ మీరు వీటి విషయమై సందేహాలు పెట్టుకోవద్దు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, ఏది సత్యమో ఏది అబద్ధం అనేటువంటిది మనకు మనసాక్షి ఇచ్చినాడు దేవుడు. కాబట్టి ఊరికి కొంతమంది వారి మాటలు నమ్మి ప్రచారాలు చేసుకుంటూ ఉండేది ఏమాత్రం కూడా మంచిది కాదని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ హెబ్రోన్లో కూడా అన్నీ సవ్యంగా జరిగేదానికి ఏమి డిస్టర్బెన్స్ లేకుండా మరి చట్ట ప్రకారంగా మీరు మాకు అన్ని విషయాల్లో సహకరించాలని మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాం. మంచి ప్రైజ్ లార్డ్.